ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరే నా భర్తని, మీరే నాకు అన్ని అని అనుకున్నప్పటి నుండి మీ మీద ప్రేమ పెరిగిపోతుంది. అభిమానానికి అడ్డుకట్ట తొలగిపోతుంది. ఇప్పుడు మీరు మరొకరికి సొంతం అవుతున్నారంటే మనసెందుకో మెలిపెట్టేసినట్టు అనిపిస్తోంది. కానీ మీ దారికి నేను అడ్డుపడలేను. రెండు కుటుంబాల్ని కలపాలని మీ ఆశయాన్ని నేను చెడగొట్టలేను. ఇదంతా చూస్తూ భరించగలిగేంత బలం నాకివ్వమని ఆ భగవంతుణ్ణి కోరుకోవడం తప్ప నేను ఇంకేమీ చేయలేను. హలో. హాయ్ అంబిక, నువ్వు ఇందాక ఫోన్ చేసినప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఇంతకీ ఆఫీస్లో ఫైల్స్ తగలెట్టడానికి శ్రీకారం చుట్టినట్టే కదా? శ్రీకారం చుడదామని అనుకుంటున్నాను సుభాష్, కానీ దానికి ఒక చిక్కుముడుంది. చిక్కుముడా? ఏంటది? లక్ష్మి. లక్ష్మియా? అసలేమైందంటే ఈ ఇంట్లో వాళ్ళందరూ నా వాళ్ళు. వాళ్ళకి ఏ మాత్రం ఇబ్బంది కలిగినా నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏం చేయడానికైనా వెనకాడ్ను. మనిషిని చూసి, తనుండే విధానాన్ని చూసి తక్కువ అంచనా వేయకండి. ఒక్క నాగుపాములా ఉండే లక్ష్మి హఠాత్తుగా నాగుపాములా నీ మీద పడగెత్తిందా? అవును సుభాష్, దానికెందుకంత ధైర్యం వచ్చిందో నాకు తెలీదు. కానీ అది నాకెక్కడ అడ్డుపడుతుందో అని ఆలోచిస్తున్నాను. అయినా ఓనర్కి ఇంట్లో పని మనుషులు భయపడాలి, కానీ పని మనిషికి ఓనర్ భయపడ్డమేంటి? అంబిక ఉండే తీరిది కాదు, అంబిక ఉండే పద్ధతి కూడా ఇది కాదు. అంబికాకి ఎవరెదురొచ్చినా దూసుకెళ్ళిపోయే మిసైల్ లాంటిది. ఒక్క మామూలు మనిషి గురించి ఇంతలా ఆలోచించటం నిన్నెప్పుడూ చూడలేదు. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి. సరే, థ్యాంక్ యూ సుభాష్. సరే, ఉంటాను. పెళ్లికి సన్నాహాలు చేసుకుంటూ కుటుంబమంతా తెగ సంతోషపడిపోతోంది. ఇప్పుడు నేను వెయ్యబోయే అస్త్రానికి ఒక్కసారిగా విహారితో పాటు హతలాకుతలం అవుతుంది. మేడం కాల్ చేస్తున్నారా? హలో మేడం, చెప్పండి. మన ప్లాన్ గురించి గుర్తుందిగా? అంతా గుర్తుంది మేడం. చూడండి, ఈరోజు రాత్రికి ఆఫీసులో ఉన్న ఫైల్స్ అన్నీ తగలబడిపోవాలి. మనం అనుకున్న ప్లాన్లో ఎలాంటి మార్పు లేదు. తప్పకుండా మేడం. మనం వెయ్యబోయే ఈ ఉచ్చులో విహారీ చిక్కుకుపోవాలి. ఊపిరాడక గిలగిలా కొట్టుకోవాలి. ఒక్కసారిగా తన సామ్రాజ్యంలో ప్రళయం పుట్టాలి. తను అధికారం నుంచి కిందకి దిగి ఆ అధికారాన్ని నాకు కట్టబెట్టాలి. మేడం, మీరేం కంగారు పడకండి. మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టే జరుగుతుంది. ఓకే, జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో ఏ పొరపాటు జరగకూడదు. ఓకే మేడం, ఉంటాము. సరే విహారీ, ఎదురు లేకుండా సాగుతున్న నీ గెలుపు దారిలో ఈరోజొక పెద్ద అగాధం సృష్టించబోతున్నాను. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటూ. సహస్ర, ఏంటే ప్రపంచంలో ఉన్న సంతోషమంతా నీ మొహంలోనే కనిపిస్తుంది? మరి కాదా? నేను ఇష్టపడిన వాణ్ణి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఇక తనతో జీవితాంతం కలిసి ఉండటానికి లైసెన్స్ కూడా సంపాదించబోతున్నాను. మరి సంతోషంగా ఉండదా? అబ్బో సిగ్గే. సిగ్గుపడుతుంది. చాలు, ఇక చాలు. ఏది ఏమైనా నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను.
సహస్రా ఏయ్, సహస్రా ప్లీజ్ ఆగమ్మా. అయ్యో సహస్రా ఆగవే. అయ్యో పడిపోతాను. అబ్బా ఏంటి ఈ ఆనందం? మరి ఆనందంగా ఉండదా? బావతో నా పెళ్లి జరగబోతుంది. బావని పెళ్లి చేసుకొని బావతో జీవితాంతం కలిసుండి బావతో గంపడు పిల్లల్ని కనాలనే కోరిక ఈ రోజుతో తీరబోతుంది. ఓ మరి ఈ ఆనందం హద్దుల్లో ఉండమంటే ఎలా ఉంటుందమ్మా? సహస్రా, ఇప్పుడే ఇలా ఉన్నావంటే రేపు పెళ్ళయ్యాక నిన్ను అస్సలు పట్టుకోలేమేమో. కరెక్ట్ గా గెస్ చేసావు పిన్ని. బావతో నా లైఫ్ ఊహించుకుంటేనే అంతరిక్షంలో విహారయాత్రకి వెళ్ళినట్టు అనిపిస్తోంది. అక్క, సహస్రని ఇప్పటి వరకు నా కూతురు అని గారాబంగా పెంచాం. ఇకపై నా కూతురు అని చెప్పుకోవడానికి అస్సలు అవకాశం ఇవ్వదు. ఇంకా చెప్పాలి అంటే విహారీ భార్య అని చెప్పాలి. అంతగా విహారీ వశమైపోయేలా ఉంది నీ కూతురు. కరెక్ట్ గా చెప్పావు పిన్ని. పెళ్ళైపోయాక ఇక బావే కదా నా లోకమంతా. నువ్వన్నది నిజం సహస్రా. మీరిద్దరూ కలవడానికి ఎందుకో ఏవో శక్తులు ఆపుతున్నట్టు నాక్కూడా అనిపిస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తున్నట్టే అనిపిస్తోంది. ఇంక ఏ సమస్య రాకూడదని, మీ పెళ్లికి ఏ ఆటంకం కలగకూడదని ముహూర్తం మార్పించేశాను. ముందు నీకు విహారికి పెళ్ళైపోతే నేను మీ నాన్న నిశ్చింతగా ఉండొచ్చు. ఏంటో తల్లి కూతుళ్ళిద్దరూ తెగ సంబరపడిపోతున్నారు. పెళ్ళైపోతుందని, ఒక కొత్త జీవితం మొదలైపోతుందని తెగ పండగ చేసుకుంటున్నారు. కానీ మీరు అనుకునేదొకటి, రేపు జరగబోయేది మరొకటి. విహారీ జీవితంలో ఒక అల్లకల్లోలం మొదలవ్వబోతోంది. ఆ సుడిగుండల్లో మీరు ఎటువైపు కొట్టుకుపోతారో ఏమో. మిమ్మల్ని మీ ఆనందాన్ని చూస్తూ ఉంటే నాకు జాలేస్తోంది. ఏంటన్నా, ఎవరికోసం అంత ఆత్రంగా ఎదురు చూస్తున్నావు? ఈరోజు లక్ష్మీదేవి పలకరించడానికి వస్తుందిరా. ఆ లక్ష్మీదేవి కోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి లక్ష్మీదేవా? దుబాయ్ నుంచి వస్తుందిరా, చూస్తావుగా. రేయ్, లక్ష్మీదేవి వస్తుందిరా. आइए सेठ जी, नमस्ते. आइए. नमस्ते नमस्ते. कैसा हुआ वो दुबई का जर्नी? पूरा अच्छा ही है? हाँ सब ठीक है. वो लड़की का फोटो दिखाओ. हाँ ठीक है ठीक है. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.